సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు, ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఉంటుంది, పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి, వాటి గురించి అడుగుతా ఉన్నారండి. దాని గురించి వీడియో చేయటం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ విషయం టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యండి. వీడియో ఒక హైప్ ఉంది. ఇక టాపిక్ లో పెడితే ఏంటంటే, ఎగ్జామ్స్ జరుగుతూ ఉండంగానే ఈ వన్ టైం ఛాన్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది జనరల్ గా స్టార్ట్ అవ్వాలి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, అడ్మిషన్ టైంలో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీలో జాయిన్ అయ్యే కొత్త వాళ్ళు కానివ్వండి, రెగ్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, లేకపోతే హాల్ టికెట్స్ నెంబర్స్ జనరేషన్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి గురించి కొంచెం డిలే అవ్వడానికి అయితే ఆస్కారం ఉందన్నమాట. పేపర్ వాల్యుయేషన్ ఆఫ్లైన్ లో అయితే ఉండదండి, ఆన్లైన్ లో అయితే ఉండదండి, ఆఫ్లైన్ లోనే ఉంటుంది. యూనివర్సిటీలోనే పేపర్ వాల్యుయేషన్ చేస్తారు, ఎందుకంటే వన్ టైం ఛాన్స్ కాబట్టి. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఇదంతా వచ్చేసరికి ఈ ఆగస్ట్కి అయిపోద్దండి. సిబిటి ఎగ్జామ్స్ డేట్స్ అవన్నీ వచ్చినాయి, పెట్టాం కదా. సిబిటి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ మార్క్స్ అన్ని కూడా మిడ్ మార్క్స్ లో రీప్లేస్ అయిపోయిన తర్వాత కానీ మీకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి లేదు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే, సింపతి చూపిస్తారు అనుకోవడం మాత్రం పొరపాటు అండి. మీరు ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎగ్జామ్ ఎలా రాసినా కూడా చెప్పండి, అప్పుడు దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చాలా మంది అడిగే దాని ప్రకారం రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ రిజల్ట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ లో వచ్చేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ మంత్ ఎండింగ్ వచ్చేదానికైతే ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సెస్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ టైం కాబట్టి. ఇదంతా చెప్పాను కదా, దాని గురించి ఇదంతా జరగడం అయితే జరిగింది. అది కూడా కాకుండా ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉన్నారు పేపర్ వాల్యుయేషన్ చేయడానికి. సో ఓవరాల్ గా అయితే రిజల్ట్స్ సంబంధించిన ఫస్ట్ అప్డేట్ అయితే వన్ టైం ఛాన్స్ కి ఇదండి. సో మరొక అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఇంకా క్వైరీస్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ.